మీరు చూస్తున్న ఈ చెట్టు ఏదైనా వింత చెట్టు అనుకుంటున్నారా, లేదా అటవీ ప్రాంతంలో పెరుగుతున్న పెద్ద వృక్షం అనుకుంటున్నారా? కాదు కాదు, ఇది మీరు నిత్యం చూసే కంది మొక్క ఇలా వృక్షంగా మారింది. అంతేకాదు, ఈ వృక్షానికి భారీగా కంది పంట సైతం కాసింది. ఇదంతా వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన మైసప్ప అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పెరట్లో కంది మొక్క కాస్త వృక్షంగా మారి చూపరులను ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక మైసప్ప మాత్రం తన పెరట్లో పెరుగుతున్న కంది మొక్కకు ఎలాంటి రసాయన ఎరువులు కానీ రసాయన పిచికారి మందులు కానీ ఉపయోగించలేదని, కేవలం గోవు పేడతో పాటు వేప నూనె పిచికారి చేయడంతోనే ఇలా కంది మొక్క కాస్త వృక్షంగా మారిందని మైసప్ప అంటున్నాడు. సంబంధిత వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు తగిన సలహా సూచనలు ఇస్తే మాత్రం తాండూరు ప్రాంతంలో ఇలా కంది మొక్కలు కాకుండా కంది వృక్షాలు తయారు చేసి రైతన్నలకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు, రైతన్నలు అంటున్నారు. అన్న ఏమేమి వేసినావు ఈ మొక్కకి ఇంత పెద్దగానికే? ఏమీ లేదు, అది ఎరువు, పెండ ఎరువు, కసుపు అది వేసినాం, వేప నూనె అంతే. ఇక వేరే ఏం లేదు. వేప నూనెతోనే ఇది మొత్తం ఇట్లా వేప నూనెతో ఇంత పురుగు రాదు, ఏం రాదు. వేప నూనె కొడితే ఆకుముడత కూడా రాదు.